హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. సో అందులో ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి, అలాగే ఎగ్జామ్స్ గురించి, అంటే క్యాన్సల్ అయిన ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే విషయాల గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందులో ముఖ్యంగా సింగరేణి గురించి, బ్యాంక్స్ గురించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన జాబ్స్ నోటిఫికేషన్ గురించి అయితే మన వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు ట్యాప్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు తెలుసు ఎస్ఎస్సిఎల్లో మనకు ఫిట్టర్, జూనియర్ స్టాఫ్ నర్స్, ఎలక్ట్రీషియన్ ఈ 3 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్కడ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో డ్యూ టు కరోనా దృష్ట్యా, బట్ స్టిల్ ఇప్పటివరకు కూడా మనకు డేట్స్ అనేవి రాలేదు. ఇంకా వెబ్సైట్లో మనకు ఎస్ఎంఎస్ పంపిస్తారు, లేకపోతే వెబ్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ మాత్రం పంపించలేదు. ఆ వెబ్సైట్లో కూడా మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఏం పెట్టలేదు. సో దీనికి కారణం ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే నేను అఫీషియల్గా తెలుసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడే మనకు కరోనాకు సంబంధించినటువంటి సెకండ్ వేవ్కి సంబంధించినటువంటి ఉధృతి కొంచెం తగ్గుతూ ఉంది. సో దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పీరియడ్ని కాస్త 10 to 1 అని చెప్పేసి, ఆ తర్వాత 1 to జనరల్గా 5 అని చెప్పేసి ఇది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అట్ ప్రజెంట్ 6 తర్వాత లాక్డౌన్ అయితే అమల్లో ఉంది. అంటే పూర్తి స్థాయిలో లాక్డౌన్ అనేది ఇంకా ఎత్తివేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ లేట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే ఎస్పెషల్లీ సింగరేణికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా లేట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఏంటిది అంటే ఈ లాక్డౌన్ అని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. అంటే నేను కనుక్కున్నాను. సో ఇందులో ఒక చూద్దాం. ఈ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని కండక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్. సో ఇదే విషయాన్ని నేను అక్కడ అడగడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, మనకు ఎస్ఎస్సిఎల్కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు కొత్తగూడెం రిక్రూట్మెంట్ సెల్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకు చాలామంది తెలంగాణలో వేరియస్ ప్లేసెస్ నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మంచిర్యాలలో ఉన్న ఒక వ్యక్తి కొత్తగూడెంకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీ అతను ట్రైన్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ట్రైన్ ప్రిఫర్ చేస్తాడు, లేకపోతే ఆల్మోస్ట్ బస్ కూడా ప్రిఫర్ చేసి వెళ్ళచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో చేస్తాడు. సపోజ్ ఎగ్జామ్ ఉంది మార్నింగ్ టైంలో 10 ఆ టైంలో ఎగ్జామ్ ఉంది అనుకుంటే, లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్లో 1 o'clockకి సపోజ్ ఎగ్జామ్ ఉంది అనుకుంటే, సో అతను ఏదో టైం చూసేసుకుంటాడు. సో టైం చూసేసుకొని వెళ్తాడు, ఎగ్జామ్ రాస్తాడు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత రిటర్న్ రావడానికి కంపల్సరీ ఇక్కడ ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే ఈ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఈ సౌకర్యాలు, ఈ ట్రైన్ ఫెసిలిటీ ఎక్కువ లేదు. అలాగే ఆర్టీసీ పరంగా చూసినా సరే అన్ని బస్సులు అయితే తిరగడం లేదు. చెప్తున్నారు కానీ అన్ని బస్సులు ఎట్ ఏ టైం అక్కడ తిరగడం లేదు లాస్ట్లో. మరి రిటర్న్ రావడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే లాక్డౌన్ అమల్లో ఉంది కాబట్టి. అంటే ఎగ్జామ్ రాయొచ్చు కానీ రిటర్న్ రావడానికి పాసిబిలిటీ లేదు. సరే, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ కరోనా దృష్ట్యా ఈ లాక్డౌన్ మొత్తం తీసేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్స్ అనేటివి ఫాస్ట్గా కండక్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. అంటే కంపల్సరీ ఇక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంది. అక్కడ మనం వెళ్ళి రావడం అంటూ కుదరదు. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటాము, ఉండలేము. రిటర్న్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు. కాబట్టి దాని దృష్ట్యా ఈ 3 ఎగ్జామ్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, జూనియర్ స్టాఫ్ నర్స్, ఇవన్నీ కూడా అక్కడ
జనరల్గా ఆ డేట్స్ అనేవి రాకపోవడం, అవి లేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత చాలామంది నాకు చాలా మెసేజెస్ చేస్తున్నారు, చాలామంది నన్ను అడగడం జరుగుతుంది, సార్ జూనియర్ అసిస్టెంట్ ఎస్ఎస్సిఎల్లో ఈ జాబ్స్ అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, ఆ నోటిఫికేషన్ ఈ ఇయర్లో రాదు నెక్స్ట్ ఇయర్లో వస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలామంది నాకు మెసేజ్ చేయడం, నాతో కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. సో ఇది కూడా నేను కనుక్కున్నాను, జనరల్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కనుక్కున్నాను. సో ఇది జనరల్గా ఈ నోటిఫికేషన్ వేయడం అనేది ఎస్ఎస్సిఎల్లో ఒకరి దగ్గర ఉండదు, ఇది అది ఒక సంస్థ చేతిలో ఉండదు, ఆ రిక్రూట్మెంట్ సెల్ చేతిలో ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వేసినటువంటి ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డేట్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు డ్యూ టు కరోనా దృష్ట్యా, డ్యూ టు ట్రాన్స్పోర్ట్ దృష్ట్యా. ఆ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది వేస్తాం, ఇవి కంప్లీట్ అయిన తర్వాత వేస్తాము అని చెప్పేసి మనకు చెప్తున్నారు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. సో ఎగ్జాక్ట్గా ఏ మంత్లో వస్తుందని చెప్పట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కంపల్సరీ ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది 100%. ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వలేదు, ఎస్ఎస్సిఎల్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వలేదు. అలాగే ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్లో పడదా అని చెప్పేసి కొంచెం అంటున్నారు, అది కూడా ఫేక్ నోటిఫికేషన్, అది కూడా ఫేక్ న్యూసే. కంపల్సరీ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి లాక్డౌన్ వేసిన తర్వాత అక్కడ ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎమ్మటే మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనకు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు ఎస్ఎస్సిఎల్ గురించి చూసినట్లయితే ఎస్ఎస్సిఎల్ ట్రై టు డూ సంథింగ్, అది ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నోటిఫికేషన్ వేసింది, డాక్టర్ నోటిఫికేషన్ వేసింది, అలాగే ఇప్పుడు అప్రెంటిసెస్ నోటిఫికేషన్ వేసింది. ఇలా ఏదో ఒకటి ఇవ్వడానికి, ఏదో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అవసరం, అంటే ఇక్కడ ఈ పాసిబిలిటీ ఉన్నటి అన్నీ కూడా అక్కడ ట్రై చేస్తుంది. సో ఇవి కూడా వస్తాయి. సో మీరు అందుకోసం అని చెప్పేసి మీకు చెప్పేది ఒకటే, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎస్ఎస్సిఎల్ అది క్యాన్సిల్ అవ్వలేదు, కంపల్సరీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అతి త్వరలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కంపల్సరీ ఆ నోటిఫికేషన్ అయితే వేస్తారు. సో మీరు చేయవలసింది ఏంటంటే అప్పటి వరకు మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి, అంతే తప్ప ఎక్కడ కూడా డ్రాప్ చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ రిలేటెడ్ న్యూస్. యాక్చువల్లీ ఈ బ్యాంక్ ఎగ్జామ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే జూనియర్ అసిస్టెంట్ ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి సేమ్ సిలబస్ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఉంది కాబట్టి అందుకే ఈ బ్యాంక్స్ ఎగ్జామ్స్ కూడా మీద కూడా ఫోకస్ పెట్టేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ అనేటివి ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఈ 3 కేటగిరీస్ కూడా మనకు ఎస్ఎస్సిఏలోని జూనియర్ అసిస్టెంట్కి ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ చదువుతున్నారో ఎస్ఎస్సిఎల్ జూనియర్ అసిస్టెంట్ కోసం వాళ్ళు మీరు బ్యాంక్స్ కూడా అప్లై చేయండి, ఇవి కూడా చదవండి, మీకు 2 రకాల యూజ్ అవుతుంది. సో ఓకే, బ్యాంక్ మీరు వచ్చేసారు, ఇక్కడ మీరు ఒక్కసారి బ్యాంక్ కన్వర్ట్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్ కూడా మీరు రాయడానికి సిద్ధపడినప్పుడు ఇక్కడ మీకు చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ సైడ్ మనకు చాలా నోటిఫికేషన్స్ పడ్డాయి, ఆల్రెడీ పడుతున్నాయి, కొన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి ఆల్రెడీ, కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇది మన కళ్ళ ముందు జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిఎల్ కొంచెం అటు ఇటు కావచ్చు, నో ప్రాబ్లం, కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మనం ఆల్రెడీ అదే సిలబస్ చదువుతున్నాం కాబట్టి అది ఇక్కడ యూజ్ చేయండి. అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎస్బీఐ క్లర్కల్ పడ్డది, ఓకే, తర్వాత ఆర్ఆర్బి ఐబీపీఎస్ పడ్డది, ఓకే. ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్లో అంటే జూలైలో మనకు 2 నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఐబీపీఎస్ పీఓ వస్తుంది. అవన్నిటి కూడా సిలబస్ అనేది సేమే ఉంటుంది, అన్నిటి కూడా సిలబస్ అనేది సేమ్ ఉంటుంది ప్రిలిమినరీ స్థాయిలో, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ యాజ్ వెల్ as అర్థమెటికల్ ఎబిలిటీ. సో ఈ సిలబస్ మాత్రమే ఉంటుంది. సో అన్నిటికీ సేమ్ సిలబస్. అంటే నెక్స్ట్ మంత్ ఒక 2 బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో మళ్ళీ ఇంకొక బ్యాంక్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేంటంటే ఆర్బీఐ అసిస్టెంట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లరికల్ పోస్టులు, అసిస్టెంట్లు అంటే ఇక్కడ క్లరికల్ పోస్టులు పడుతుంది. అంటే చూడండి, మనకు ఎస్ఎస్సిఎల్ జూనియర్ అసిస్టెంట్ చదవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి.
సో అది అలాగే చదువుతూ మీరు బ్యాంక్ ఎగ్జామ్కి రండి, మీకు కంపల్సరీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప అది మీకు ఎలాంటి డిసడ్వాంటేజ్గా అవ్వదు. సో ఇలా మీకు బ్యాంక్ సైడ్ వచ్చేస్తే ఇవన్నీ అప్లై చేసుకుంటూ ఇవి కూడా మీరు చదువుకోండి. సో ఇది బ్యాంక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఈ బ్యాంక్స్లో ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ కరికలకి సంబంధించినటువంటి ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై 2nd వీక్లో కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే నెక్స్ట్ మంత్ మనకు ఎస్బీఐకి సంబంధించినటువంటి ఈ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అంటే అప్పటి వరకు మనం హోప్ చేయొచ్చు అన్ని విద్యా సంస్థలు, కాలేజెస్ అనేటివి ఓపెన్ అవుతాయని చెప్పేసి. సో అది కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్. సో ఒకసారి మనం వీటి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్యన వచ్చినటువంటి న్యూస్ ప్రకారం, ఈ మధ్యలో వచ్చినటువంటి అన్ని పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయని చెప్పేసి మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఫస్ట్గా మనకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడానికి ఇక్కడ చాలా అంటే చాలా అవకాశం ఉందని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో కంపల్సరీ 20,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. కంపల్సరీ వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూలైలో కానీ ఆగస్ట్ 1st వీక్లో కానీ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. అది పోలీస్ సంబంధించినటువంటి విషయం. అలాగే ఇంకో నోటిఫికేషన్ గురించి మనం చూస్తున్నట్లయితే ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ మనకు టీచర్ నోటిఫికేషన్. ఈ టీచర్ నోటిఫికేషన్లో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల నియమానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో ఇందులో కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. చాలా ఒక 10,000 వరకు అయితే ఉండడం జరిగింది దాదాపుగా. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు అతి త్వరలో రాబోతుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సెకండ్ వన్. అలాగే థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్, అలాగే అకౌంటెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, ఇలా కొన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా కంపల్సరీ తొలుత ఈ జూలైలో కానీ ఆగస్టులో కానీ రాబోతున్నాయని చెప్పేసి మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ వేకెన్సీస్ అన్నీ కూడా చేశారు, అన్నీ అంటే అన్నీ కొలికి తీసుకుని వచ్చేసారు, అన్నీ మనకు అక్కడ స్పష్టంగా చూపించడం జరిగింది, అంటే సీఎంకి చెప్పడం జరిగింది. సో అంటే కంపల్సరీ వేకెన్సీస్ పరంగా ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ వచ్చే అవకాశం ఉందన్నట్టు మనకి ఈ న్యూస్లు కానీ అవి కానీ ఇట్లా రావడం జరుగుతుంది. అవి కంపల్సరీ వస్తాయి. ఆ తర్వాత చాలామంది కొన్ని ఒక డౌట్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ న్యూస్ లీకేజ్ అన్నీ కూడా ఏదో ఎలక్షన్ స్టంట్ అని చెప్పేసి, లేకపోతే బై ఎలక్షన్కి సంబంధించిన స్టంట్ అని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే నన్ను అడగడం జరిగింది. అది కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే ఈ ప్రాబ్లం అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఉప ఎన్నిక అనేది, అంటే బై ఎలక్షన్ అనేది కాసేపు పక్కన పెడితే, అంటే బై ఎలక్షన్ గురించి మనం ఎప్పుడు జరుగుతుందో అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి రీజన్స్ లేవు. ఎందుకంటే ఈ రీజన్స్ వల్ల ఈ జాబ్స్ ఆపుతున్నామని చెప్పేసి ఏ రీజన్స్ లేవు. ఇంతకుముందు మనకు కొన్ని చెప్పారు, జోన్ విషయంలో చెప్పారు, అలాగే వేకెన్సీస్ విషయంలో చెప్పారు, రోస్టర్ విధానం గురించి చెప్పారు, ఇంకా కొన్ని కారణాల వల్ల చెప్పడం జరిగింది తప్ప ఇప్పుడు మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి రీజన్స్ లేవు. జాబ్స్ వేయకపోవడానికి ఎలాంటి రీజన్స్ లేవు. కాబట్టి జాబ్స్ రాకపోవడానికంటే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది ఒకసారి ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే, మనకు బై ఎలక్షన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుంది, అది ఈ వీటిపైన ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుందా, మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుందా అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్. అయితే ఇక చూడండి, మనకు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా బైపోల్ జరగాలంటే ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే ఆ ప్రదేశంలో అక్కడ ఒక ఖాళీ ఏర్పడితే, ఆ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఎంపీ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఖాళీ ఏర్పడితే, వేకెన్సీ ఏర్పడితే, ఆ వేకెన్సీ ఏర్పడిన రోజు నుంచి, అంటే ఒకవేళ చనిపోతే వేకెంట్ ఏర్పడుతుంది, లేకపోతే రిజైన్ చేస్తే వేకెన్సీ అనేది ఏర్పడడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే రిజైన్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి 6 months లోపు మనకైతే ఆ బైపోల్ సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఒక కండిషన్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అథారిటీ. అంటే అక్కడ నుంచి 6 months లోపు ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మొన్ననే రిజైన్ చేస్తారు కదా హుజరాబాద్ నియోజకవర్గంలో, మళ్ళీ తొందరగా ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎవరు అనుకోకండి. దానికి సంబంధించి ఎవరు కూడా టెన్షన్ పడకండి ఫస్ట్. సో కంపల్సరీ ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైందంటే 6 monthsలో అంటే జూన్ మిడిల్ నుంచి 6 months అంటే ఇక చాలా టైం ఉంది, డిసెంబర్ వరకు ఇంకా టైం ఉంది. సో కాబట్టి ఆ ఎలక్షన్ అనేది ఇప్పుడు జరగదు. ఎందుకు జరగదు అంటే ఎలక్షన్ కమిషన్ కొద్ది రోజుల క్రితం మనకు చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, లేదా మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, అంటే ఈ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ చాలామంది సిబ్బందికి కరోనా అనేది రావడం జరిగింది. చాలామంది సిబ్బంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే విధుల్లో ఉన్నారో అలా చాలామంది చనిపోవడం జరిగింది. సో ఈ కరోనా దృష్ట్యా ఈ ఎలక్షన్స్ పెట్టడం ఇప్పుడు పాసిబుల్ అవ్వట్లేదని చెప్పేసి ఎలక్షన్ ఆఫ్ కమిషన్ మనకేం చెప్తుందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఎలక్షన్స్ అయితే ఇప్పుడు మేము పెట్టబోము, కొంచెం టైం పడుతుంది, ఈ పాండమిక్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్ అయితే మేము పెట్టబోతున్నామని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పినటువంటి మాట. అంటే కంపల్సరీ ఇప్పటికిప్పుడే పెట్టకపోయినా సరే 6 months టైం ఉంది కాబట్టి ఆ 6 monthsలో ఎప్పుడో ఒకసారి అయితే పెడతారు. 6 months అయితే దాటదు, 6 months లోపే పెడతారు. కానీ వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేము అంత ఫాస్ట్గా ఎలక్షన్స్ అయితే పెట్టబోము అని చెప్పేసి మనకైతే ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకోసం చెప్తున్నాను, ఎవరు ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ తీసేసుకొని ఫేక్ మెసేజెస్ తీసేసుకొని టెన్షన్ పడకండి. యాజ్ ఆస్పిరెంట్గా మీరు ఏం చదవాలనుకుంటున్నారో అది చదవండి. ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మనకు రాకపోవడం కంటే రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి పాండమిక్ సిచ్యువేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి రాకపోవడానికంటే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ విషయం గురించి కొంచెం డిస్కస్ చేస్తే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ అవుతారు, వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.